హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి చెరుకు లేకుండా చెరుకు రసం అండి చేసేద్దాం. చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు బెల్లం అండి. చాలా యమ్మీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను ఇది వరకు, అందుకే మీకు చూపిస్తున్నాను. అంగుళం అంత సైజు అల్లం ముక్క, హాఫ్ చెక్క లెమన్ అండి. చాలా బాగుంటుంది. మనకు అచ్చం బయట దొరికే చెరుకు రసం లానే ఉంటుందండి. టేస్ట్ అయితే భలే టేస్ట్గా ఉంటుంది. కుప్పడన్ని పుదీనా ఆకులండి ఇలా వేసేసుకుందాం. చిటికెడు ఉప్పు, 4 ఐస్ క్యూబ్స్ అండి. కొద్దిగా ఐస్ వాటర్ అండి. చల్లటి నీళ్ళే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకుందాం. ఇవన్నీ పూర్తిగా మనము మిక్సీకి వేసేసుకుందాం. ముందుగా ఇప్పుడు ఇది స్టెయిన్ చేసుకుందాం అండి. ఇలా జల్లడ పట్టేసుకుందాం. అడుగున ఏమైనా ఉంటే మొత్తము వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా ఇలా స్టెయిన్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, సేమ్ మనకు బయట దొరికే చెరుకు రసం లానే కలరింగ్ కానీ టెక్స్చర్ కానీ పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే నురుగుతో సహా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఇలాగే పర్ఫెక్ట్గా చేసేసుకొని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇంకా చెరుకు రసం పోసేసుకుందాం ఇందులోకి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చెరుకు లేకున్నా కానీ చెరుకు రసం అయితే చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో చల్లని డ్రింక్స్ అన్నీ ఇంట్లోనే చేసేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.